హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎక్కువ టైం తీసుకొని మీది ఒక 15 నిమిషాల్లోనే మన బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో 15 నిమిషాలు అయితే మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కొత్త డ్రెస్సెస్ కలెక్షన్ ఇవన్నీ కూడా షేర్ చేశాను కాబట్టి వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ మధ్య కొంచెం రెగ్యులారిటీ అది తక్కువ అయ్యేసరికి నోటిఫికేషన్స్ ప్రాబ్లం అది ఉంది కాబట్టి సో కొంచెం లైక్ చేయండి. ఇంకో నుంచి అయినా కానీ రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. చాలామంది పెట్టండి అట్లీస్ట్ రెగ్యులర్గా, అంటే డైలీ ఎడిటింగ్ ఇదంతా పెట్టుకోకుండా న్యాచురల్గా మాట్లాడుతూ అలా బ్లాగ్ అయినా చేయండి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అండ్ మెయిన్ మన బిజినెస్ కోసం కూడా నెంబర్ ఇచ్చాం కాబట్టి అందులో కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటారు, అంటే దాని గురించి మెసేజెస్ పెడుతుంటారు. సో అవన్నీ నేను చూస్తుంటానండి. కాకపోతే సో నా సిచ్యువేషన్ ప్రతి దానికి రిప్లై ఇచ్చి రెస్పాండ్ అయ్యే అంత లేదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంట్లో సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవండి. ఒకరి తర్వాత ఒకరికి ఫీవర్స్ రావడము, అసలు బయటికి వెళ్ళట్లేదు. సో ఈ వీడియో షూట్ చేసేటప్పటికి సురేష్ గారికి కొంచెం ఫీవర్ ఉండే. సో దాని తర్వాత సురేష్ గారికి కొంచెం 3 days అయిన తర్వాత కొంచెం కంట్రోల్ అయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇలా ఓకేకి స్టార్ట్ అయింది. అండ్ రేపటి వ్లాగ్లో మీరు చూస్తారు సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ గ్రీన్ టీ పెట్టించాను, ఇంకా ఆయనకి బాగాలేదు కదా, అది కూడా ఫీవర్తో పాటు కొంచెం కోల్డ్ ఇలాగా నెమ్ము వస్తుంది కదా, ఆ వేలో స్టార్ట్ అయిందనమాట. అందుకని చెప్పేసి తను టీ ఇవన్నీ ఇంకా నేను తాగను అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే మనకి తప్పదు కదా, నేను ఒక్కదాన్ని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఇలాచీ వేసుకుంటేనే నాకు ఆ టీ తాగినట్లు అనిపిస్తుంది. అండ్ అలాగే సురేష్ గారికి వచ్చేసి గ్రీన్ టీ అయితే పెట్టించేశాను. అండ్ ఈరోజు హెల్పర్ ఈవినింగ్ వచ్చారండి, సో అందుకని చెప్పేసి తనకు కూడా టీ పోస్తున్నాను అనమాట. సో అది ఇంకా మ్యాటర్. ఇవి ఎందుకు తీసానంటే తనకు కొంచెం డయాబెటీస్ ఉంది, సో షుగర్ అయితే వెయ్యను, అందుకని తన కోసం కొంచెం సపరేట్గా తీసేసి దాని తర్వాత నేను మళ్ళీ షుగర్ యాడ్ చేసుకుంటాను అనమాట. సో తెలిసి వేసేయడం కరెక్ట్ కాదు కదా అండి. సో తను కొంచెం ఏజ్ కూడా అనమాట. సో అందుకని చెప్పి ఏజ్ అంటే ఒక 45-50 years ఓల్డ్. సో అందుకని చెప్పి కొంచెం ఆ ఏజ్లో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ సురేష్ గారికి అయితే గ్రీన్ టీ ఇచ్చేసాను. ఇప్పుడే ఇంకా ఇల్లు చిమ్మడం అదంతా కూడా అయిపోయింది. తను వచ్చేసి ఫస్ట్ ఇల్లు అది చిమ్మేసి బయట కూర్చొని అంట్లన్నీ క్లీన్ చేస్తూ ఉంది. సో అయిపోయే టైంకి నేనైతే టీ పోసేసాను అనమాట. సో ఇంకా నేను కూడా టీ తాగాలి. చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య. ఇంతకుముందు స్టార్ట్ చేస్తే మన వ్లాగ్ టీతోనే స్టార్ట్ అయ్యేది. రెగ్యులర్గా కూడా షేర్ చేస్తూ ఉంటే చాలామంది ఏంటి రెగ్యులర్గా టీ అనిత అంటే టీ వ్లాగ్స్ అని చెప్పేసి పెట్టేవాళ్ళు. బట్ ఈ మధ్య అవన్నీ మిస్ అయిపోయాయిలేండి, చాలా వరకు కూడా మీతో షేర్ చేయట్లేదు. సో ఇంకా నుంచి నాకు అనిపిస్తుంది అంటే షూట్ చేయడం ఇదంతా కూడా కష్టమైపోతుందండి. మొబైల్ కూడా నాకు కొంచెం ప్రాబ్లం అయిపోయింది. హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీ అందరితో పాటు కొన్ని శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. సో అమెజాన్లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి, కాకపోతే చాలా మందికి తెలియదు. సో నేనైతే మన బడ్జెట్లో అంటే బిలో 1000లోనే కొన్ని ట్రెండింగ్ శారీస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో మీకు ఈ శారీస్, ఇవి బ్లౌజెస్ ఇవన్నీ చూపిస్తాను కదా, మీకు వీటిలో ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వాటి ద్వారా మీరు కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు. కొన్ని శారీస్ అయితే మీరు కూడా నిజంగా షాక్ అవుతారనమాట, అమెజాన్లో ఇంత తక్కువ కూడా దొరుకుతున్నాయా ట్రెండింగ్ శారీస్ అని చెప్పేసి. సో ఒక్కొక్కటికి అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ లాస్ట్లో మై హౌస్ స్టోర్ లింక్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేశారు అంటే శారీ ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. అలాగే ఫుల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా అక్కడ మీరు చూసుకొని ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ శారీ అనమాట ఇది. అండ్ నేను కూడా కొంచెం డౌట్గానే ఆర్డర్ చేశాను అమెజాన్లో, బట్ చూస్తే నిజంగా షాక్ అండి. అంటే ఈ శారీ అనేది 500లోనే ఉండిందండి. నిజంగా చూసి షాక్ అనమాట. చెప్పాలి అంటే ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి ఏంటంటే డిజైనర్ శారీస్ మనం 3000 ఆ రేంజ్లో ఇప్పుడు సేల్ అవుతూ ఉన్నాయి కదా, సేమ్ అలా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ లెంత్ కానీ అండ్ కుచ్చిళ్ళు రావడం కానీ అంటే శారీ లెంత్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఎవరైనా ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా లావు ఉన్న వాళ్ళకైనా కానీ బాగా సెట్ అవుతుంది. సో ఇలా 2 షేడ్స్ 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కువ ఆప్షన్స్ లేవు. అండ్ టాజిల్స్ ఇచ్చారనమాట. నాకు బ్లౌజ్ స్టిచ్ అదంతా అవ్వలేదు కాబట్టి నేను అమెజాన్లోనే ఏదో ఒక శారీకి పేరప్ చేసుకుందాము అని చెప్పేసి ఈ బ్లౌజ్ని అయితే సెట్ చేసుకున్నానండి. సో ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి వెల్వెట్ క్లాత్ అంటాం కదా, అలా ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్స్ చూసారు కదా, నాకు ఇలాగా కొంచెం పఫ్ ఉండే హ్యాండ్స్ బాగా ఇష్టము, అది కూడా చాలా డిఫరెంట్గా ఉండే. సో బాగుందండి. కాకపోతే నేను కొంచెం ఎక్స్ట్రా సైజ్ చేసుకున్నాను, దానివల్ల ఏంటంటే నాకు ఫిట్టింగ్ చాలా లూజ్ అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ అయితే ఫుల్ నెక్ వచ్చింది.
సో ఫ్రంట్ కూడా కొంచెం డీప్గా అలా వచ్చింది. నాకు సెట్ అవ్వలేదు కాబట్టి నేను ఫుల్గా మీకు ఏం చూపించట్లేదు, కానీ మీరు లింక్ ఓపెన్ చేస్తే మీకు కనిపించేస్తుంది. సో బాగుంది. హ్యాండ్స్ కానీ నెక్ కానీ మీ కరెక్ట్ సైజ్ మీకు తెలుసుంటే, నేను 36 చేశాను, 34 అయ్యి ఉంటే నాకు సరిపోయి ఉండేదేమో 34, కానీ ఇది కొంచెం ఎలాస్టిక్ కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదండి. క్వాలిటీ అయితే బ్లౌజ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడైతే ఇంకొక 2 డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ అలాగే ఒక శారీ కూడా ఉందండి, అది కూడా మీకు చూపించేస్తాను. సో ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాటన్ డ్రెస్సెస్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. బయట చూసారు కదా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఈ విధంగా మనకి ఎలాస్టిక్ ఇచ్చేసి చాలా కంఫర్టబుల్ అండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ టాప్ చూపిస్తాను. ఇలా ఉంటుంది. 3/4 హ్యాండ్స్ వచ్చేస్తాయి. అండ్ హ్యాండ్స్కి కూడా మీరు చూసారు కదా డిఫరెంట్గా ఇలాగ ఇచ్చారనమాట, పాంపామ్స్ లాగా. అండ్ నెక్ కూడా ఈ విధంగా వీ షేప్ ఇచ్చేసి అండ్ ఇక్కడ కూడా ఇలా ఇచ్చేసారు. సో ఇలా ఉంటుందండి. నా సైజ్ వచ్చేసి ఎస్ అనమాట. ఇది వచ్చేసి ఒక అంబ్రిల్లా టైప్ లాంటి కుర్తీ అనమాట. సో కట్ వర్క్ అయితే కాదు, ఇక్కడ కుర్చీలు అవి చూసారు కదా. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. సో మనం పెట్టే ప్రైస్కి చాలా వర్తీ అని అనిపించింది. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. అండ్ బ్యాక్ కూడా మనకి ఇట్లాగా అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. సో కలర్ కూడా చూసారు కదా, మంచి గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ అనమాట. అండ్ వైట్ కాంబినేషన్. సో చాలా బాగుంది. అండ్ దుపట్టా కూడా సేమ్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. అండ్ శారీ చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒక డైలీ వేర్ శారీ అనుకోవచ్చు, జస్ట్ సింపుల్గా లైట్ వెయిట్ శారీ. సో ఇది కూడా ప్యారెట్ గ్రీన్ శారీ అండి. అక్కడక్కడ ఈ విధంగా పెయింట్ బాందిని ప్రింట్ లాగా వచ్చింది అనమాట. లేస్ చూసారు కదా, చాలా సన్న లేస్ వచ్చింది. ప్రజెంట్ ఇలాంటివి ఏంటంటే బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి అనమాట. సో అందుకని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను. ఒక 50 గ్రామ్స్ కూడా లేనట్లు అనిపిస్తుంది. సో ఇది. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా బనారస్ టైప్ ఇచ్చారనమాట. సో మ్యాచింగ్ కొంచెం సేమ్ ఇవ్వకుండా సో ఈ వేలో ఇచ్చేసారు. సో కుట్టించుకుంటే బాగుంటుందండి. బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, రఫ్గా ఏం లేదు, చాలా సాఫ్ట్గా బాగుంది. సో ఇంకొక డ్రెస్ చూసారు కదండి, మంచి పికాక్ బ్లూ డ్రెస్ అనమాట. చాలా 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 నచ్చింది నాకు ఈ డ్రెస్ అయితే. సో ఫ్యాబ్రిక్ కూడా ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి, షైనీగా ఉంది అండ్ చాలా సిల్కీ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. లైనింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు. అండ్ బ్రాండ్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో చూసారు కదండి, మొత్తం పీకాక్స్, ఫ్లవర్స్, ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ కలర్ కూడా చాలా మంచి కలర్ అండి. ఫ్యాబ్రిక్ చూసారు కదా, మీకు బాగా అర్థమవుతుంది. క్రేప్ అయితే ఎలా షైన్ వస్తుందో అలా ఉందనమాట. కట్ వర్క్ కుర్తీ లాగా అండి. సో దీనికి బాటమ్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి దుప్పట్టా అండి. సో దుప్పట్టా కూడా చాలా సాఫ్ట్ దుప్పట్టా అనమాట. సో ఇలా ఇచ్చేసారు. అండ్ బాటమ్ అయితే ఇలా కాటన్ బాటమ్ ఇచ్చారు కంఫర్టబుల్గా ఉండడానికి. సో నాకైతే చాలా నచ్చిందండి. డెఫినెట్లీ ఈ డ్రెస్ని కూడా మీరు ట్రై చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ అండి. సో మీకోసం ప్రతి మంత్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఎలా అనిపించింది, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సెట్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగున్నాయండి. మీకు నచ్చినవి అయితే మీరు ట్రై చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 10 అవుతుందండి. సో ఇప్పుడు నేను షూట్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం డిలే అయిపోయింది. ఇవన్నీ కూడా అమెజాన్ శారీస్. సో వ్లాగ్ కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనిపించింది. అంటే ఈరోజు పిల్లలు లేరు, నిన్నటి నుంచి పిల్లలు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట. సో దానివల్ల పిల్లలు లేకపోతే ఏం షూట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. పిల్లలు ఉంటే ఆ పని ఈ పని అదంతా ఉంటుంది. అండ్ మేమిద్దరం ఉంటే కొంచెం బోరింగ్గానే ఉంటుంది కదా. అందులోనూ సురేష్ గారికి కొంచెం హెల్త్ అది బాగాలేదు, ఫీవర్ ఉంది ఫుల్గా. సో ఇంకా ఏం మూడ్ అదేం బాగాలేక సో నార్మల్గానే ఇంకా ఇంట్లో వర్క్స్ అవి చేసుకుంటూ ఫుడ్ అది తినుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మెషిన్ వర్క్ అయితే రన్నింగ్లో ఉంది. అండ్ ఇప్పుడు తనకి బాగుందిలేండి, 3 days అయింది. ప్రజెంట్ తగ్గిపోయింది, కాకపోతే ఫీవర్ కాబట్టి కొంచెం డల్గా ఉన్నారు. ప్రజెంట్ చాలా వరకు కూడా ఫీవర్స్ అవి ఉన్నాయంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి, చెకప్ అది చేయించుకుంటా. మా సురేష్ గారికి కూడా కొంచెం నెగ్లిజెన్సీ ఎక్కువ అనమాట. సో ఇప్పుడు మెయిన్ నేను ఇలా వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే, అమెజాన్లో నేను ఒక శారీ తీసుకున్నానండి. సో ఇన్స్టాలో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, ట్రెండింగ్ శారీ. సో నేను రీసెంట్గా కూడా ఆర్డర్ చేసుకోబోయి మళ్ళీ స్టాప్ చేసేసాను, ఎందుకులే అని చెప్పేసి. సో బట్ 500కే నేను అమెజాన్లో షాప్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంది. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఈ శారీని కట్టుకోవాలని ఉంటే, కాకపోతే ఎందుకులే ఆ శారీస్ నేను చాలా తక్కువ కట్టుకుంటాను కదా, ఎందుకు ఒకసారి కట్టి అన్ని పక్కన పడేయడం, మనీ వేస్ట్ అని చెప్పేసి తీసుకోలేదు. బట్ అమెజాన్లో 500కి వచ్చింది అంటే అసలు నిజంగా సేమ్ వస్తుందా అనుకున్నా.
బట్ చాలా చాలా బాగుంది. మీరు ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు లైవ్లో. సో మీలో కూడా ఎవరికైనా ఇలాంటి శారీ కట్టాలని కోరుకుంటే ఒకసారి ఆర్డర్ చేసేసుకోండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రమోషన్ కాదు, జెన్యూన్గా నాకు బాగా నచ్చి సో వీడియో చేస్తున్నా. చూసారు కదా, టాజిల్స్ అయితే ఆ శారీకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, వీటికి మాత్రం ఇట్లా సిల్క్ థ్రెడ్తో ఇచ్చారనమాట. బట్ ఇది కూడా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ అయితే 100కి 100 అంటే 10కి 10 మార్క్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే మనం చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నట్లు ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ శారీ. సో ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా వీడియో షూట్ అయిపోయింది కదా, ఇంకా ఎక్కడక్కడ నీట్గా సర్దేసుకోవాలన్నమాట, లేదంటే ఇల్లు మొత్తం గందరగోళం అయిపోతుందండి. సో మామూలు విషయం కాదండి బాబు ఇవన్నీ మెయింటైన్ చేయడం అంటే. వీడియోస్ కోసం ప్రోడక్ట్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి. చాలా వరకు అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి. ఇంతకు ముందు అయితే అసలు ఇంకా గ్యాప్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైంది అంటే అంతా కూడా మనము ఇల్లు కొంచెం నీట్గా పెట్టుకోవాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఇంతకుముందు కేర్లెస్గా ఉండే కొంచెం. బట్ ఇప్పుడు ఏంటంటే మనది ఓన్ హౌస్, ఇంత నీట్గా చేయించుకున్నాం, నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు. మమ్మ ఎడ్తివి, అమెజాన్వి అని కొన్ని వస్తూ ఉంటాయి. సో ఫుల్ అయిపోతూ ఉంటాయి, అవన్నీ కూడా పడేయలేము. అప్పటికి చాలా వరకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను ఇచ్చేస్తాను కూడా, తెలిసిన వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ అలా ఉంటారు కదా. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు అంటే నేనేం యూజ్ చేసేది ఏం లేదండి. 1 or 2 times యూజ్ చేయడము, పక్కన పెట్టేసుకోవడము, వస్తువులు కూడా ఇచ్చేసారనమాట కొన్ని. సో అలా చేస్తూ ఉంటాను. ఇంక ఈ శారీస్ కొన్ని మంచిగా ఉన్నాయి అన్నీ కూడా ఉంచేసుకుంటాను, నాకు నచ్చినవి. మిగిలిన కొన్ని అమ్మ వాళ్ళకి అలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. చాలా వరకు తెలిసిన వాళ్ళకి అందరికీ పంచుతూ ఉంటాను. అలా అని చెప్పేసి ఎక్కువ అయితే నా దగ్గర ఏమి ఉండవులండి. ఎందుకంటే మీరు చూసినట్లయితే నేను ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ కానీ ఇవి ఏమీ చేయను. జస్ట్ అమెజాన్ కొన్ని బ్రాండ్స్ మాత్రమే చేస్తాను. ఇస్తున్నారు కదా అని చెప్పేసి అన్నీ తీసేసుకోను. కొన్ని దగ్గరలో ఏంటంటే ఇన్స్టాగ్రామ్వి అవి ఏంటంటే కొంచెం క్వాలిటీ అది బాగోలేకపోవడము, సో అలాంటివి నాకు చెప్పడం ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఆపేసాను. సో ఇంకా అమెజాన్ ఇలాంటివి అంటే బ్రాండెడ్ కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది అండ్ నాకు హెల్ప్ అవుతుంది అనమాట. మంచి బ్రాండ్ కాబట్టి నేను వర్క్ చేసిన అండ్ మీరు షేర్ చేసినా కానీ ఆ సేల్స్ గురించి కానీ అండ్ తక్కువలో చాలా వరకు కాస్ట్ కుర్తీస్ ఇవన్నీ కూడా మనం ట్రై చేసి చెప్పొచ్చు అనమాట. సో ఈ శారీ కూడా మీరు చూసినట్లయితే వేరే వీడియోలో షేర్ చేశాను. అమెజాన్లో శారీనే అండి, బాగుంది కానీ చాలా వెయిట్ ఉందన్నమాట. మళ్ళీ సిల్క్ శారీనే, డెలివరీ శారీనే. బట్ ఆ లేస్ చూస్తారు కదా కింద, ఆ లేస్ వల్ల చాలా వెయిట్ వచ్చిందనమాట. సో ఇది ఇంకా సురేష్ గారు అయితే నేను షూట్ చేస్తున్నాను కదా బ్లాగ్ కోసం అని చెప్పేసి, ఇంక పిల్లలు రేపు వస్తారు. పిల్లలు రాకముందు ఇవన్నీ నేను చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్కి వీటికి ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలు ఉన్నారు అంటే నేను షూట్ చేయలేనండి. నిజంగా భలే కొట్టేసుకుంటున్నారు. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండే, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారులే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అనుకుంటే పనులు చేసుకునేది పక్కన పెట్టి ఇద్దరిని వదిలేసామంటే తన్నుకుంటున్నారు అనమాట. ఫుల్ కొట్టేసుకుంటున్నారు. ఎందుకు గొడవలు పడిపోతూ ఉంటాయి ఫోన్ల దగ్గర, వాటి దగ్గర వీటి దగ్గర. ఇంకా నేను చెప్పినా వినరు, అరవాల్సి వస్తుంది. ఒక్కోసారి నోరు కూడా నొప్పి వచ్చేసి వాళ్ళ వల్ల ఫుల్ స్ట్రెస్ అనమాట. ఈ వర్క్ ఆ వర్క్ అసలు మామూలుగా లేదు. అందులోనూ సమ్మర్ కాబట్టి మాకు అప్పుడే చుక్కలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. భలే ఎండలు వస్తాయండి. ఇంకా డిన్నర్లోకి వచ్చేసి చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఎగ్ పొరుటు కూడా చేశానండి. నాకు చాలా ఇష్టం ఈ కాంబినేషన్, చాలా రోజులు అయిపోయింది. సరే చేద్దామని చెప్పేసి చేశానమాట. సో బాగుంటుంది కదా. ఇంకా డిన్నర్ అయితే తినేసి వర్క్ అయితే చేసుకుంటున్నామండి. బ్లౌజెస్ వర్క్ ఉంది కదా, అదైతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ తర్వాత తినేసి ఇంకా ఫేస్ వాష్ అది చేసేసుకొని ఫుల్ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నానండి. సమ్మర్ కదా, నాకు ఈ వీడియోస్ కారణంగా ఏంటంటే ఆయిల్ అనేది ఇంతకుముందు అంటే రెగ్యులర్గా పెట్టుకునేదన్నమాట. ఆయిల్ లేకపోతే నేను అస్సలు ఉండలేను. బట్ ఈ వీడియోస్ వల్ల ఏంటంటే ఈ హెయిర్ నాకు ఆయిల్ పెట్టుకుంటే ఎంతైనా కానీ కొన్ని కొత్త డ్రెస్సెస్ చూపించేటప్పుడు బాగా అనిపించదు కదండి. కొన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉండాలి, అలాంటి వాటికి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఫుల్ ఆయిల్ పెట్టుకోను అనమాట. అలానే ఉండిపోవాల్సి వస్తుంది వీక్ మొత్తం. ఇంకా సండే ముందు కానీ ఇంకా ఒక్కొక్కసారి హెడేక్ వచ్చినప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో పెట్టేసుకొని ఇట్లా కప్పు కట్టేసుకున్నా ఎంత హాయిగా ఉంటుందో కదా ఎండాకాలం ఇలా చేస్తే. అందులో ఈ ఎండాకాలము ఆ హెయిర్ అలా వదిలేసి ఆ చెమటలకి బాబోయ్ నార్మల్గా టార్చర్ అనిపిస్తుంది నాకైతే ఆ హెయిర్తో. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పుచ్చకాయలు అయితే తెచ్చుకున్నామండి. వాటిని అయితే కట్ చేసుకున్నాం అనమాట చల్లగా. సో పుచ్చకాయలు కూడా ఇప్పుడు ఏమి అంత
టేస్ట్ కూడా ఉండట్లేదు. ఏం తెచ్చుకున్నా కానీ చప్పగా అనిపిస్తుంది. వాటి మీద ఉన్న ఇంట్రెస్టే లేదు. ఒకప్పుడైతే మా ఊర్లో కూడా పంటలు వేసేవాళ్ళు అనమాట. అసలు తింటుంటే ఆ టేస్టే వేరు. ఇవి తింటుంటే అసలు ఏంటో తింటున్నామంటే తింటున్నాం అలా ఉంది. మా పాపకి బాగా ఇష్టము, తన కోసం అని చెప్పి తెచ్చాము. సో మేము కొంచెం కట్ చేసుకొని మిగిలింది లోపల పెట్టానులేండి. సో దాని తర్వాత లౌక్యకి 2 days వరకే ఫీవర్ రాలేదు. సో సురేష్ గారికి కొంచెం తగ్గిన తర్వాత తనకి ఫీవర్ స్టార్ట్ అయింది. దగ్గర 1 week అండి. వీడియోస్ అవి పిల్లలకి బాగాలేనప్పుడు నేనేం షూట్ చేయలేను, నాకు ఏం బ్రెయిన్ పని చేయదు, వాళ్ళని నేనే అలా చూడలేను. అలా ఉన్నప్పుడు అసలు మొబైల్ కూడా పట్టుకోను అనమాట. సో మొత్తం కొంచెం క్యూర్ అయిన తర్వాత మనసు తేలిక పడుతుంది కదా, అప్పుడు షూట్ చేశాను అనమాట. రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.